డిస్కవరీ ఆఫ్ ఇండియా పఠనంలో భాగంగా భారత్ ఏక్ ఖోజ్ చూస్తూ చరిత్రను అర్థం చేసుకుంటున్న మన శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఈరోజు మనం 42వ భాగం గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఇది 1857 తిరుగుబాటుకు దారితీసిన పరిస్థితులపై దృష్టి పెడుతోంది. అవును. దీన్ని కేవలం సిపాయిల తిరుగుబాటు అని పిలవడం సరికాదేమో అనిపిస్తుంది ఎపిసోడ్ చూస్తే. కరెక్ట్. 100 ఏళ్ల అసంతృప్తి ఒక్కసారిగా బద్దలైనట్టు చూపించారిందులో. అక్షరాల ఒక అగ్నిపర్వతంలా. కేవలం సంఘటనలు కాదు, వాటి వెనక ఉన్న భావోద్వేగాలు, సామాజిక సంక్షోభం, జాగీర్దార్లు, రైతులు, సైనికులు, ఇలా ప్రతి ఒక్కరిలోనూ ఆ ఆగ్రహం ఎలా పెరిగిందో మన కళ్ల ముందుంచారు. అవును, ఆ ప్రారంభమే చాలా బావుంటుంది. 2 యాత్రికులు అంటే విష్ణు పండిట్, కృష్ణాపంత్ వాళ్ల సంభాషణతోనే మొదలవుతుంది. ఆ సంభాషణ చాలా ముఖ్యం. గ్వాలియర్లో యజ్ఞం జరుగుతోంది, మంచి దక్షిణ జరుగుతుందని వెళుతూ ఉంటారు. వాళ్లు మాట్లాడుకునే మాటల్లోనే ఆనాటి సమాజం ఎంతలా మారిపోతుందో అర్థమవుతుంది. నిజమే. అంటే బ్రిటిష్ వాళ్లు కేవలం రాజ్యాల ఆర్థిక వ్యవస్థనే కాదు, వాళ్లు శతాబ్దాలుగా వస్తున్న ఒక పోషణ వ్యవస్థనే దెబ్బతీశారు. ప్యాట్రనేజ్ సిస్టమ్ అంటారు కదా. అవును. రాజు చేసే యాగం కేవలం మతపరమైన కార్యక్రమం కాదు, అది ఆ ప్రాంత పండితులకు, కళాకారులకు అందరికీ ఒక రకమైన ఎకనామిక్ స్టిమ్యులస్. ఆ వ్యవస్థ కూలిపోయింది. అందుకే కదా గాంవ్ మే హమారే ముల్క్ మే పేట్ కీ రోటీకే లాలే పడే హై అంటారు. అంటే మా ఊర్లో కడుపు నిండా తిండికే కష్టంగా ఉందని. ఆ మాటలో ఎంత ఆవేదనుందో చూడండి. అది కేవలం పేదరికం కాదు, ఒక జీవన విధానమే కూలిపోవడమన్నమాట. అంటే ఇది వాళ్ల సంస్కృతి మీద, గుర్తింపు మీద జరిగిన దాడి కూడా. ధర్మనిష్ఠ ఘట్తీ జారహీ హే అనడంలో ఆ బాధ తెలుస్తుంది. ఖచ్చితంగా. ఇంతలోనే వాళ్లకు కొంతమంది సిపాయిలు తారసపడతారు. అక్కడ్నుంచి కథనం మొత్తం మారిపోతుంది. ఇంక్లాబ్ షురూ హోగయా హై, విప్లవం మొదలైంది అని వాళ్ళు చెప్తారు. ఆ పండితులు నమ్మలేకపోతారు. వాళ్ల స్పందన ఆ కాలంలోని చాలామంది ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుంది. అవును, బ్రిటిష్ వాళ్లు శక్తివంతులు, వాళ్లు రైళ్లు తెస్తున్నారు, ఏదో కొంచెం న్యాయం జరుగుతోంది అని నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. కాని సిపాయిల దృష్టికోణం పూర్తిగా వేరు. వాళ్లు సూటిగా అడుగుతారు, బురా జమానా కౌన్ లాయా, అంగ్రేజ్ అని. ఈ చెడ్డకాలాన్ని తెచ్చిందే ఆంగ్లేయులు కదా అని. అవును. రాజులను గద్దెదించారు, సరే, ఇప్పుడు మా ధర్మాన్ని కూడా నాశనం చేస్తున్నారు అనేది వాళ్ల ఆవేదన. ఈ 2 భిన్నమైన అభిప్రాయాల మధ్య సంఘర్షణే ఆ తిరుగుబాటుకు పునాది. సరే, ఒకవైపు సామాన్యులలో ఈ అసంతృప్తి ఉంది, మరోవైపు రాజ్యాలమీద వాళ్లు చేసిన దాడులు. ఉదాహరణకు ఝాన్సీ, అది చాలా శక్తివంతమైన సన్నివేశం కదా. ఖచ్చితంగా. ఝాన్సీ కథలో మనం బ్రిటిష్ వాళ్ల డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ లేదా రాజ్య సంక్రమణ సిద్ధాంతం యొక్క ప్రత్యక్ష ప్రభావాన్ని చూస్తాం. అంటే సహజ వారసుడు లేకపోతే ఆ రాజ్యం బ్రిటిష్ వాళ్లదైపోతుంది. అంతే. దత్తత తీసుకోవడం లాంటి భారతీయ సంప్రదాయాలను వాళ్లు అస్సలు గుర్తించలేదు. ఇది రాజ్యాలను ఆక్రమించుకోవడానికి వాళ్లు సృష్టించుకున్న ఒక అహంకారంగా, సంధులు కాగితం మీద పదాలు మాత్రమే అన్నప్పుడు రాణి లక్ష్మీబాయి గర్జన, మై అప్నీ ఝాన్సీ నై దూంగీ. ఒళ్ళుగా గురుపడుతుంది ఆ మాట వింటే. ఆ ఒక్క మాటలో ఎంత ధిక్కారం, ఎంత ఆత్మగౌరవం. అవును. అది కేవలం ఒక రాణి తన రాజ్యాన్ని కాపాడుకోవడం కాదు, తమ సంప్రదాయాలను, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఒక జాతి చేస్తున్న పోరాటానికి అది ప్రతీకగా నిలిచింది. మరి ఝాన్సీలో అంతటి ధిక్కారం చూశాక అవధ్ నవాబ్ వాజిద్ అలీ షా అంత నిశ్శబ్దంగా ఎలా లొంగిపోయారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనకు 2 విభిన్న పరిస్థితులు కనిపిస్తాయి. లక్ష్మీబాయి యోధురాలు, ఆమెకు ప్రజల మద్దతు ఉంది. వాజిద్ అలీ షా పరిస్థితి వేరు. అవును, ఆయన గొప్ప కళాపోషకుడు. పాలకుడుగా కంటే కవిగా, సంగీతకారుడిగా ఎక్కువ ప్రసిద్ధి. అతను రక్తపాతాన్ని కోరుకోలేదు. కాని ప్రజలు సంతోషంగా లేరని సాకుతో ఒక రాజ్యాన్ని లాక్కోవడం విచిత్రంగా ఉంది. అదంతా ఒక నాటకం. అతని లుంగుబాటు వెనుక ఉన్న అసలు కారణం బ్రిటిష్ వాళ్లు సృష్టించిన నిస్సహాయత. వాళ్ల సైనిక శక్తి ముందు తలొగ్గక తప్పదని అతను గ్రహించాడు. తన కిరీటాన్ని తీసి బ్రిటిష్ అధికారి చేతిలో పెట్టే దృశ్యం చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఆ తర్వాత అవధిలో అసలు సమస్య మొదలైంది. నవాబును తొలగించడంతో అతనిపై ఆధారపడిన వేలాది మంది తాలూక్దార్లు, సైనికులు అందరూ రోడ్డున పడ్డారు. అంటే ఒక వ్యక్తిని కాదు, ఒక వ్యవస్థను కూల్చారు. సరిగ్గా చెప్పారు. ఝాన్సీ, అవధ్, ఈ 2 సంఘటనలు ఉత్తర భారతదేశం మొత్తం మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
సరే, రాజులు అధికారం కోల్పోయారు, ప్రజలు జీవనోపాధి కోల్పోయారు. ఒక రకంగా చెప్పాలంటే తిరుగుబాటుకు కావాల్సినంత మందుగుండు సిద్ధంగా ఉంది. అవును. కానీ దాన్ని మండించడానికి ఒక నిప్పురవ్వ కావాలి కదా. అదే ఆ కొవ్వు పూసిన తూటాల విషయం. ఖచ్చితంగా. కొత్తగా వచ్చిన ఎన్ఫీల్డ్ రైఫిల్ తూటాలకు ఆవు, పంది కొవ్వు పూశారని, వాటిని నోటితో కొరికి వాడాలనే వార్త అది దావానలంలా వ్యాపించింది. ధరం దూబా హిందూ కాభీ ముసల్మాన్ కాభీ, ఇద్దరి ధర్మం మునిగిపోయిందని వాళ్లు భయపడ్డారు. ఆ భయం వాళ్లను కరేసి చేసింది. అది కేవలం ఒక వదంతి కాదు. అప్పటికే సముద్రం దాటి వెళ్లమనడం, జీతానువ వివక్ష, అధికారుల అహంకారం, ఇలా చాలా కారణాలతో రగిలిపోతున్నారు సిపాయిలు. దానికి ఇది ఆజ్యం పోసింది. అవును. మతాన్ని ప్రాణంగా భావించే సమాజంలో వాళ్ల విశ్వాసాలపై జరిగిన అతిపెద్ద దాడిగా వాళ్లు దీని చూశారు. ఈ క్రమంలోనే మంగళ్ పాండే వస్తాడు. అతను తిరగబడతాడు. కాని అదొక వ్యక్తి తిరుగుబాటు కదా. మొత్తం ఉద్యమానికి ఎలా నాంది పలికింది? మంగళ్ పాండే చర్య అది సిపాయిలందరి మనసులో ఉన్న భావానికి ఒక రూపమిచ్చింది. అతనొక ప్రతీకగా మారాడు. అతన్ని ఉరితీసిన అతను రాజేసిన నిప్పు మాత్రం చల్లారలేదు. అది మీరట్కు పాకింది. అక్కడ 85 మంది సిపాయిలు ఆ తూటాలను వాడటానికి నిరాకరించారు. ఆ తర్వాత జరిగిన సంఘటన మరింత దారుణం. వాళ్లను అందరి ముందు అవమానించి సంకెళ్లు వేసి జైలుకు పంపించారు. ఆ బహిరంగ అవమానం పుండుమీద కారం చల్లినట్లయింది. తమ సహచరులకు జరిగిన అన్యాయాన్ని వాళ్లు సహించలేకపోయారు. ఆ రాత్రే తిరగబడ్డారు. మే 10, 1857న జైలుపై దాడి చేసి తమ వాళ్లని విడిపించారు. బ్రిటిష్ అధికారులను చంపి చలో ఢిల్లీ అని నినాదంతో కదిలారు. అంతమంది ఢిల్లీకే ఎందుకు వెళ్లారు? వేరే నగరానికి వెళ్ళొచ్చు కదా. అది చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం. అప్పటికి ఢిల్లీలో ముఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫరున్నారు. అతను బలహీనుడైన నామమాత్రపు పాలకుడైన. అతను భారతదేశ సార్వభౌమత్వానికొక చిహ్నం. సరిగ్గా. తమ తిరుగుబాటుకు ఒక చట్టబద్ధత, ఒక నాయకత్వం కావాలని వాళ్లు భావించారు. విదేశీయులకు వ్యతిరేకంగా దేశ చక్రవర్తి నాయకత్వంలో పోరాడుతున్నామని చెప్పుకోవడానికి ఢిల్లీని ఎంచుకున్నారు. ఎర్రకోటలోకి ప్రవేశించి అయోమయంలో ఉన్న బహదూర్ షా జాఫర్ను నాయకుడిగా ఉండమని కోరే దృశ్యం చాలా నాటకీయంగా ఉంటుంది. ఆయన వాపోతడు. ఒకవైపు ఆంగ్లేయులు, మరోవైపు ఈ సిపాయిలు, మేం ఇరుక్కుపోయామని. అంటే అధికారం లేని రాజుకి తిరుగుబాటుదారులే అధికారమిస్తున్నట్టుంది. సరిగ్గా అదే జరిగింది. సిపాయిల ఒత్తిడికి తలొగ్గి, వేరు గత్యంతరం లేక ఆయన తనను తాను హిందుస్థాన్ బాద్షాగా ప్రకటించుకోవలసి వస్తోంది. ఆ క్షణం చారిత్రాత్మకమైనది. విప్లవం మొదలైంది. నాయకుణ్ణెంచుకున్నారు. అంతా ఒకే తాటిపైకి వచ్చినట్టనిపించింది. కాని కథ మళ్లీ ఝాన్సీకొచ్చినప్పుడు తిరుగుబాటులోని ఒక కొత్త కోణం కనిపిస్తుంది. అవును. తిరుగుబాటు సిపాయిలు ఝాన్సీ చేరుకుని రాణి లక్ష్మీబాయిని సహాయమడుగుతారు. కేవలం సహాయం కాదు, డబ్బు డిమాండ్ చేస్తారు. 3 లక్షల రూపాయలు కావాలని పట్టుబడతారు. ఆ సమయంలో రాణి పరిస్థితి అడకత్తరలో పోకచెక్కలా తయారవుతోంది. ఆమె తన నిస్సహాయతను వివరిస్తోంది. ఖజానా ఖాళీగా ఉందని, తన కొడుకు ఉపనయనానికి కూడా బ్రిటిష్ వారిని అడుక్కోవలసి వచ్చిందని చెప్తుంది. అంటే తమ రాణి దగ్గరే డబ్బు కోసం డిమాండ్ చేశారా? ఇది తిరుగుబాటులోని ఐక్యతను ప్రశ్నిస్తుంది కదా. అందరిది ఒకే లక్ష్యం గాదా? మీ ప్రశ్నలోనే సమాధానముంది. ఈ సన్నివేశం తిరుగుబాట్లోని సంక్లిష్టతను చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఇది ఏకతాటిపై ఒకే ప్రణాళికతో జరిగిన పోరాటం కాదు. అంటే ఇందులో వేర్వేరు సమూహాలకు వేర్వేరు లక్ష్యాలున్నాయా? లక్ష్యం ఒక్కటే, కానీ పద్ధతులు వేరు. కొంతమంది సిపాయిలలో క్రమశిక్షణ లోపించింది. రాణి లక్ష్మీబాయి ఒకేసారి బ్రిటిష్ వారితో, క్రమశిక్షణ లేని ఈ తిరుగుబాటుదారులతో పోరాడవలసిన క్లిష్ట పరిస్థితిలో పడింది. తన ప్రజలను కాపాడుకోవటానికి ఆమె అప్పు చేసి మరీ వాళ్లకు డబ్బు చెల్లించాల్సొస్తోంది. అవును. మొత్తానికి భారత్ ఏక్ ఖోజ్లోని ఈ భాగం 1857 తిరుగుబాటును కేవలం చారిత్రక సంఘటనల సమాహారంగా కాకుండా దాని వెనుకున్న మానవ కథలను, రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాలను అన్నింటినీ కలిపి ఒక సమగ్రమైన చిత్రాన్ని మనకందిస్తుంది. అవును. పోషణ వ్యవస్థ కూలిపోవటం నుండి రాజ్యాలను ఆక్రమించటం వరకు, చివరికి మత విశ్వాసాలపై దాడి వరకు అన్నీ కలిసి ఎలా ఒక మహావిస్ఫోటనానికి దారితీశాయో కళ్లకు కట్టినట్టు చూపించారు. అందుకే దీన్ని కేవలం సిపాయిల తిరుగుబాటు అనడం కంటే భారతదేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన మొదటి సంఘటిత ప్రజా ఉద్యమం అనటం సబబు. నాయకత్వం బలహీనంగా ఉన్నప్పటికీ ప్రజలలో స్వేచ్ఛాకాంక్ష ఎంత బలంగా ఉందో ఇది నిరూపించింది. ఇది అపజయం పాలైన భవిష్యత్ స్వాతంత్ర్యోద్యమానికి బలమైన పునాది వేసింది. ఖచ్చితంగా. ఈ చర్చను ముగించే ముందు ఒక ప్రశ్న మిగిలి ఉంది.
తిరుగుబాటుదారులు బహదూర్ షా జాఫర్ను తమ నాయకుడిగా ప్రకటించారు. సరే, కానీ బ్రిటిష్ వారిని తరిమివేసిన తర్వాత ఎలాంటి భారతదేశాన్ని నిర్మించాలనే దానిపై వారికొక స్పష్టమైన ప్రణాళిక ఉందా? అది $1,000,000 ప్రశ్న. వారి లక్ష్యం పాత ఫ్యూడల్ వ్యవస్థను, చిన్న చిన్న రాజుల పాలనను పునఃస్థాపించడమా, లేక ఒక ఐక్య భారతదేశం గురించి వారికేదైనా ఆలోచన ఉందా? ఈ ఎపిసోడ్ ఆ ప్రశ్నకు ప్రత్యక్షంగా సమాధానం చెప్పదు, కాని మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ ప్రశ్నతోనే ఈనాటి మన చర్చను ముగిద్దాం.